గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు మనతో పాటు డాక్టర్ మహేష్ కన్సల్టెంట్ ఈఎన్‌టీ సర్జన్ కిమ్స్ హాస్పిటల్ నుండి మన ముందున్నారు. చాలామంది ఎక్కువ మంది తలనొప్పి అంటారు. లేదంటే కళ్ళు తిరుగుతున్నాయని అంటారు. సో, ఇలాంటి వాటి గురించి ఈఎన్‌టీస్‌ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. కన్సల్ట్ చేసినప్పుడు సైనస్ అనో, సర్జరీ అవసరం ఉందనో చెప్తూ ఉంటారు. సో, యాక్చువల్‌గా సైనస్ ఏంటి? దానికి రిలేటెడ్‌గా సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏముంటవి? దానికి నిజంగా సర్జరీ అవసరమా? సర్జరీ కాకుండా ఇంకా ఏమైనా మెడిసిన్ ఉంటదా? వీటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ మహేష్ నుండి తెలుసుకుందాం. హలో సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్ జనరల్‌గా చాలామంది పేషెంట్స్ మీరు చూస్తూ ఉంటారు. సో, బేసిక్‌గా ఇన్ఫర్మేషన్ కావాల్సిందేంటంటే సైనస్ రిలేటెడ్‌గా. అసలు సైనస్ అంటే ఏంటి? అసలు సైనస్ ఎవరెవరికి ఉంటది? దానివల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్? సైనస్ అంటే ఎయిర్ చాంబర్. సో, మన స్కల్‌లో ముక్కు పక్కన, ముక్కు పైన, ముక్కు వెనకాల ఎయిర్ చాంబర్స్ అనేవి అందరికీ ఉంటాయి. అందరికీ ఆ! ఉంటదది. సో, సైనస్ అందుకే చాలామంది ఓపిక రాగానే కూర్చొని, "సార్ నాకు సైనస్ ఉంది" అంటారు. నేను చెప్తాను, "ఆ సైనస్ అందరికీ ఉంటుందమ్మా. హ్మ్. నీ కంప్లెయింట్స్ ఏంటో చెప్పు. సైనసైటిస్ ఉందా లేదా అనేది నేను చెప్తాను" అన్నట్టు చెప్తాను. ఆ! సో, సైనస్ కాదు సైనసైటిస్. ఆ! సైనసైటిస్. ఓకే. ఓకే. సైనసైటిస్. సో, ఓకే. ఆ సైనస్‌లో ఇన్ఫెక్షన్ ఉండడాన్ని సైనసైటిస్ అంటాం. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు సైనసైటిస్ ఉన్నప్పుడు సింప్టమ్స్ ఏముంటది సార్ జనరల్‌గా? ఏ కంప్లెయింట్‌తోనొస్తారు మీ దగ్గరికి? సైనసైటిస్‌ని మనం 2గా డివైడ్ చేయొచ్చు. ఒకటి అక్యూట్ సైనసైటిస్ అండ్ క్రానిక్ సైనసైటిస్. ఓకే. అక్యూట్ సైనసైటిస్ అంటే మామూలు జలుబయినప్పుడు ఆ ముక్కుతో పాటు పక్కన ఉన్న సైనస్‌లు గూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. ఓకే. నార్మల్‌గా కోల్డ్ 5 డేసో, 7 డేసో ఉన్నప్పుడు అది గూడా ఉంటుంది. కోల్డ్ తగ్గిపోయినప్పుడు చాలా మందిలో మోర్ థాన్ 90%, 95% సైనసైటిస్ కూడా తగ్గిపోతుంది. సో, ఓకే. దీనికి ప్రత్యేకంగా సెపరేట్‌గా సైనసైటిస్‌కి ట్రీట్మెంట్ వాడాల్సిన అవసరం లేదు. మామూలు జలుబుకు మీరేదైతే వాడతారో ఓకే. అది వాడుకోవాలి. ఓకే. అక్యూట్ సైనసైటిస్ అంటున్నారు. హ్మ్. సో, అక్యూట్ సైనసైటిస్ అనేది మీరు మెడిసిన్స్‌తోని తగ్గుతదని అంటున్నారు. చాలా వరకు. చాలా స్పెసిఫిక్‌గా వరకు. ఇన్ని డేస్ ఉంటుంది అనేదేమైనా ఉంటుందా సార్? ఇన్ని డేస్ ఉంటే అక్యూట్ సైనసైటిస్ అని, ఓహ్! లేకపోతే డేస్ పెరిగితే అది క్రానిక్ అని అలా స్పెసిఫిక్‌గా ఏమన్నా హ్మ్. ఉంటుందా? 3 మంత్స్ వరకి గూడా అక్యూట్ అనే చెప్పొచ్చు. 3 మంత్స్ ఆ! వరకు. సో, క్రానిక్ సైనసైటిస్‌కి సింప్టమ్స్ ఏముంటది సార్? సో, క్రానిక్ సైనసైటిస్ అయినా, అక్యూట్ సైనసైటిస్ అయినా సింప్టమ్స్ మాత్రం ఆల్‌మోస్ట్ సేమే. సేమ్. నోస్ బ్లాకేజ్, యెల్లోయిష్ గ్రీన్ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్. ఓకే. తర్వాత ఫౌల్ స్మెల్లింగ్ ఇన్ నోస్, హుహు. ఫేషియల్ పెయిన్ అంటాం. సో, ఓకే. ఇవన్నీ పెయిన్ రావడం. హోర్స్ నేసల్ డ్రిప్ అంటే ముక్కులోంచి గొంతులోకి ఫ్లమ్ ఎళ్తుంది. మళ్ళీ అది గొంతులో నుంచి బయటకొస్తుంది. ఓకే. హోర్స్ నేసల్ డ్రిప్ ఇవన్నీ గూడా సైనసైటిస్ క్లాసికల్ ఫీచర్స్. ఓకే. ఇవి మీరు చెప్పిన సింప్టమ్స్ ఏదైతే ఉన్నాయో, అలర్జీతో గూడా ఉండే ఛాన్సెస్ ఉంటుందా? అలర్జీతో సింప్టమ్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. టిపికల్‌గా పేషెంటే క్లియర్‌గా హిస్టరీ ఇస్తారు. నేను మార్నింగ్ బెడ్ నుంచి లేవడమే తుమ్ముతూ లేవగానే తుమ్ములొస్తున్నాయి. ఒక 10 తుమ్ములొస్తున్నాయి. తర్వాత కంటిన్యూయస్ వాటర్ కారుతూ ఉంది ముక్కు నుండి. సో, ఎప్పుడైనా నేనేదైనా దేనికైనా ఎక్స్‌పోజ్ అయినప్పుడు హౌస్ డస్ట్‌కి గానీ, లేపోతే వంటింట్లో ఏదైనా చేస్తున్నప్పుడు ఎక్స్‌పోజ్ అయినా, లేపోతే ఏదైనా ఘాటు స్మెల్‌కి ఎక్స్‌పోజ్ అయినా వెంటనే తుమ్ములొస్తున్నాయి. కళ్ళన్నీ రెడ్‌గా అవుతున్నాయి. ముక్కులోంచి, కళ్ళలోంచి వాటర్ గారుతున్నాయి. ఇది టిపికల్ అలర్జీ అలర్జీ హిస్టరీ. కండిషన్. అలర్జీ ఓకే. హిస్టరీ. సైనసైటిస్‌కి మరి కాజెస్ ఏముంటుంది సార్? ఎందుకు ఉంటుంది? కొన్ని అనాటమికల్ రీజన్స్ కొన్ని చెప్తాం. ఎందుకంటే ముక్కులో నాసల్ సెప్టమ్ అంటాం. సో, ఓకే. అది ఒకవైపు బాగా బెండ్ అయ్యి ఉందనుకోండి. డీవియేట్ అయిపోయి. అటువైపు వెంటిలేషన్ ఉండదు. సో, ఓకే. ఎప్పుడైతే అటువైపు వెంటిలేషన్ ఉండదో, అటువైపు ఉన్న సైనస్‌లు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఓకే. ఎందుకంటే ప్రాపర్ వెంటిలేషన్ లేదు కాబట్టి. సో, ఒక్కోసారి ముక్కులో టర్బినేట్స్ అని ఉంటాయి. అవి హ్మ్. బాగా ఎక్కువగా వాచిపోయి అగైన్ వెంటిలేషన్ తగ్గిపోవడం వల్ల సైనస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలర్జీ గూడా. అలర్జీ మరీ ఎక్కువయ్యి ముక్కులో పాలిప్స్ లాంటివి ఫార్మ్ అయినప్పుడు, ఈ పాలిప్స్ కూడా ఆహ్, సైనస్ వెంటిలేషన్‌ని తగ్గిస్తాయి. సో, అలాంటి సందర్భాల్లో మళ్ళీ సైనసైటిస్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు మీరు అక్యూట్ అన్నారు, క్రానిక్ అన్నారు. సో, ఇప్పుడు సైనస్ అనేది స్టార్ట్ అయినప్పుడు జనరల్‌గా అక్యూట్ నుండి స్టార్ట్ అవుతది. అవును. అవును. సో, అక్యూట్ నుండి స్టార్ట్ అయినప్పుడు వీటికి మెడిసిన్ దాకా డాక్టర్ దగ్గరికి రాకుండా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా? హోమ్ రెమెడీస్ అంటే ఎప్పుడైతే నోస్ బ్లాక్ అయింది, వాటరీ డిశ్చార్జ్ ఒస్తుంది అంటే అది వైరల్. వైరల్. సో, వైరల్‌కి సింప్టమాటిక్ ట్రీట్మెంటే చెప్తాం. ఓకే. ఫీవర్ ఉంటే పారాసిటమాల్ తీసుకోండి. ఆహ్, రన్నింగ్ నోస్ ఉంటే యాంటీహిస్టమిన్ తీసుకోండి. నోస్ బ్లాక్ ఉంటే డ్రాప్స్ తీసుకోండి అని చెప్తాం. బట్ వన్స్ యెల్లోయిష్ గ్రీన్ డిశ్చార్జ్ వస్తుంది అంటే దట్ ఈస్ ఇండికేట్స్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో, ఓకే. అలాంటి సందర్భంలో డాక్టర్‌ని కలిసి ప్రాపర్ యాంటీబయాటిక్ వాడడం చాలా యూజ్‌ఫుల్.
ఇప్పుడు కొంతమంది స్టీమ్ తీసుకుంటే యూజ్ ఉంటుందా? లేకపోతే వేడి ఫుడ్ తీసుకుంటే స్టీమ్‌తో యూజ్ ఉంటదండి. స్టీమ్‌తో అడ్వాంటేజ్ ఏంటంటే సెక్రీషన్స్ అన్నీ పల్చగా అయ్యి ఈజీగా డ్రైన్ అవుతాయి. ట్రైన్ అవుతుంది. ఓకే. దానివల్ల బెటర్ అయ్యే ఛాన్స్ బెటర్ ఉంటుంది. బెటర్ ఉంటుంది. ఫుడ్ రిలేటెడ్‌గా ఏమైనా అవాయిడ్ చేయొచ్చా? ఫుడ్ రిలేటెడ్ అందరిలో ఉండదు. కొంతమందికి స్పెసిఫిక్ ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. సో, మీరు నాకు చెప్తారు వాళ్ళు. నాకు మిల్క్ అలర్జీ ఉందండి. నాకు పీనట్ అలర్జీ ఉంది. వీట్ ఫ్లోర్ అలర్జీ ఉంది. వే ప్రోటీన్ అలర్జీ ఉంది. అవన్నీ చెప్తారు. సో, అలాంటి సందర్భాల్లో స్పెసిఫిక్‌గా వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు డెఫినిట్‌గా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో, వన్స్ ఇప్పుడు మీ దగ్గరకొచ్చిన తర్వాత ఇవి కంప్లెయింట్స్ అని చెప్పిన తర్వాత మీరెలా డయాగ్నోస్ చేస్తారు సార్? ఇది యాహ్! సైనసైటిస్ యాహ్! అక్యూటా? క్రానికా? అనేది ఎలా డయాగ్నోస్ చేస్తారు? హౌ ప్రాపర్ డు యూ హిస్టరీ. డయాగ్నోస్? ఫస్ట్ అయితే ప్రాపర్ హిస్టరీ. ఎన్ని డేస్ నుంచి ఉన్నాయి? ఏ సింప్టమ్ ఉంది? అని చూసిన తర్వాత మేము ఎగ్జామిన్ చేస్తాం నోస్. ఓకే. సో, ఓకే. పస్ కనిపిస్తుందా? లేకపోతే ఓన్లీ మ్యూకాయిడ్ డిశ్చార్జ్ ఉందా? సో, దాన్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 3 డేస్, 5 డేస్, 7 డేస్ ఆర్ 15 డేస్. సో, ప్రాపర్ యాంటీబయాటిక్ ఇచ్చి నోస్ డ్రాప్స్ ప్రాపర్ యాంటీబయాటిక్ ఇచ్చి వాడమని చెప్తాం. ఒక 7 డేసో లేకపోతే 10 డేసో వాడిన తర్వాత మళ్ళీ రివ్యూ చేయమని చెప్తాం. సో, మీరు లేదంటే ఈ హిస్టరీతోనే తెలుస్తుందా? లేదంటే డయాగ్నోస్టిక్‌గా ఏమైనా సీటీ స్కాన్‌లు లేదనంటే ఎంఆర్ఐ స్కాన్, ఎక్స్‌రేస్ ఏమైనా అవసరమా? అక్యూట్ కండిషన్‌లో అంటే డైరెక్ట్ ఫస్ట్ విజిట్‌లో సీటీ స్కాన్ అయితే జనరల్‌గా అడ్వైస్ చేయము. చేయకూడదు గూడా. ఓకే. అంటే మామూలుగా జలుబున్నప్పుడు ఎళ్లి సీటీ స్కాన్ తీస్తే ఎవరికైనా సరే అన్ మొత్తం సైనసైటిస్ ఉన్నట్టుగానే చూపిస్తది. సైనస్‌లో అంతా నిండిపోయినట్టుగానే చూపిస్తుంది. సో, నువ్వు ట్రీట్ చేసి ప్రాపర్‌గా యాంటీబయాటిక్స్, నోస్ డ్రాప్స్ అవన్నీ ఇచ్చి ఒక 7 డేసో లేకపోతే 2 వీక్సో వాడమని చెప్పి వాడిన తర్వాత నార్మల్‌గా ఉన్నప్పుడు తీయాలి సీటీ స్కాన్. సో, నార్మల్‌గా ఉన్నప్పుడే సీటీ అవును. తీయాలి. అవును. సో, ఇన్ఫెక్ట్ అయినప్పుడు తీయొద్దు. ఇన్ఫెక్ట్ ఉన్న అక్యూట్ కండిషన్స్‌లో తీయాలి. అక్యూట్ కండిషన్‌లో తీయొద్దు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఏ కండిషన్‌కైనా. సో, అక్యూట్ సైనసైటిస్ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. లైక్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటాం. అంటే డయాబెటిస్ బాగా ఎక్కువుండి కంట్రోల్‌లో లేని వాళ్ళు, హ్మ్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, లేదా అవయవ మార్పిడి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రాన్స్‌ప్లాంట్. వాళ్ళకి మాత్రం సో, సైనసైటిస్ లక్షణాలు ఏమాత్రం కొన్ని రోజుల నుంచి ఉన్నా గూడా వెంటనే డాక్టర్‌ని కలవమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు డిలే జేయడానికి ఉండదు. వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువుంటాయి ఆల్రెడీ కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఐ నుండి బ్రెయిన్‌కి అట్లా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో, మీరెప్పుడు సర్జరీ గురించి ఆలోచిస్తారు? సైనస్ ఆర్ సైనసైటిస్ సో, రిలేటెడ్‌గా? నేను యాంటీబయాటిక్స్ ఇచ్చాను. 2 వీక్స్ ఇచ్చాను. 3 వీక్స్ ఇచ్చాను. సింప్టమ్స్ సేమ్ అలాగే ఉంటున్నాయి. సో, నేను ఎండోస్కోపీ చేసినప్పుడు యెల్లోయిష్ థిక్ డిశ్చార్జ్ ఉంది. అసలు యాంటీబయాటిక్‌కి రెస్పాండే అవ్వట్లేదు. సింప్టమ్స్ కన్సిస్టెంట్‌గా ఉంటున్నాయి అన్నప్పుడు డెఫినిట్‌గా అప్పుడు సీటీ అడ్వైస్ చేసి ఇట్స్ ఎ సర్జికల్ కేస్ అని చెప్తాం. ఓకే. అప్పుడు సర్జరీ గురించి ఆ! ఆలోచిస్తారు. సో, యూజువల్‌గా సర్జరీ గురించి ప్రాసెస్ గురించి ఏమైనా బ్రీఫ్‌గా చెప్తారా? లైక్ ఎన్ని రోజులు అడ్మిట్ అవ్వాలి ఇక్కడ పేషెంట్ హాస్పిటల్‌లో? ఎన్ని రోజులు ఉండాలి? సైనసైటిస్ కోసం చేసే సర్జరీని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు. సో, దీంట్లో ఏం చేస్తాము అంటే మేము రకరకాల ఎండోస్కోప్స్, మైక్రో డిబ్రైడర్ ఇవన్నీ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడి ఆ క్లోజ్ అయిపోయిన సైనస్ ఓపెనింగ్‌ని ఓపెన్ చేస్తాం. వైడెన్ చేస్తాం. ఓకే. వైడెన్ చేసి దాని లోపల ఉన్న పస్‌ని, ఎక్సెస్ పాలిపాయిడ్ టిష్యూని తీసేస్తాం అన్నమాట. ఓకే. సో, దీనికోసం హాస్పిటల్‌లో ఒక జనరల్‌గా అయితే 1 డే అడ్మిషన్. లేదా ఒక్కొక్కసారి మినిమల్ కేస్ అయితే డే కేర్ కూడా చేయొచ్చు. డే కేర్‌లో కూడా చేసుకోవచ్చు. ఓకే. పెయిన్ ఏమైనా ఉంటుందా సర్జరీ తర్వాత? జనరల్ అనస్థీషియా యూజువల్‌గా అండర్ జనరల్ అనస్థీషియాలోనే పోస్ట్ చేస్తాం. సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ ఇట్స్ నాట్ ఎ వెరీ పెయిన్‌ఫుల్ కండిషన్. మైల్డ్ టు మోడరేట్ ఉంటుందండి. నోస్ ప్యాక్స్ ఎలా వాడతారు? నోస్ నోస్ ప్యాక్స్ ప్యాక్ గూడా జనరల్‌గా ఇప్పుడు సైనస్ ప్యాక్స్ అని చిన్నవి అబ్జార్బబుల్ ప్యాక్స్ వచ్చాయి. సో, ఓకే. అవే వాడతాము. ఓకే. సో, దాంతో బ్లీడింగ్ కంట్రోల్ లేదన్నప్పుడే కంప్లీట్ ప్యాక్ చేయడం అట్లా చేస్తాం. ఓకే. అదర్‌వైజ్ రెగ్యులర్‌గా కంప్లీట్ ప్యాక్ చేయడం అవసరం లేదు. అవసరం. నాసల్ సెప్టమ్ కరెక్షన్ చేస్తేనే జనరల్‌గా కంప్లీట్ ప్యాక్ అవసరం. ఓన్లీ సైనస్ సర్జరీకైతే కంప్లీట్ ప్యాక్ చేయడం అవసరం లేదు. జనరల్‌గా నేను చూసిందేంటి అనంటే, నేను చాలామంది ఈఎన్‌టీస్‌ని చూస్తూ ఉంటాను ప్రాక్టీస్‌లో. నాకు తెలిసినంత వరకు డీఎన్ఎస్ అనేది మోర్ కామన్. డీవియేటెడ్ నేసల్ అవును. సెప్టమ్ అవును. చాలా కామన్‌గా చాలా ఉంటది. కామన్ ఉంటుంది. అవును. 100 మందిలో చూసుకుంటే అట్‌లీస్ట్ ఒక 40, 50 మెంబర్స్‌లో ఉంటుంది. ఉంటది. ఉంటుంది. ఎక్కువనే డీవియేటెడ్ నేసల్ ఉంటుంది. సెప్టమ్ ఉంటుంది. అనేది. ఆ! కొంతమంది ఈఎన్‌టీస్ వెళ్ళిన వెంటనే సర్జరీ చేయాలి, డీఎన్ఎస్ ఉంది అని అంటారు. హ్మ్. హ్మ్. యూజువల్‌గా ఎంత వరకు అది యూజ్‌ఫుల్‌గా ఉంటదంటారా? డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ ఉండి పేషెంట్‌కు సిగ్నిఫికెంట్ సింప్టమ్స్ ఉంటేనే మనం సర్జరీ చేస్తే యూజ్‌ఫుల్ అండి. ఓకే. సో, ఎంతో కొంత బెండ్ చాలా మందిలో ఉంటుంది. అట్లా బెండ్ ఉంది. బట్ పేషెంట్‌కి సింప్టమ్స్ లేవు. దానివల్ల సైనసైటిస్ లక్షణాలు ఏమీ లేవు అన్నప్పుడు అసలు నో యూజ్. నో నో యూజ్. యూజ్.
సర్జరీ చేసిన తర్వాత పోస్ట్ సర్జరీ స్ప్రేస్ కానివ్వండి, ఇలాంటివి రెగ్యులర్‌గా వాడాలా పేషెంట్? సైనసైటిస్‌కి ఒక ఇదేంటంటే సర్జరీ ఎంత ముఖ్యమో పోస్ట్ ఆప్ కేర్ గూడా అంతే ముఖ్యం. హ్మ్. కారణం ఏంటంటే చేసేటప్పుడు మ్యూకోసా టచ్ అవ్వడము. సో, మ మైనర్ ట్రివియల్ ట్రామా అవి ఇవి ఉంటాయి. సో, పోస్ట్ సర్జరీ ఆల్మోస్ట్ ఎవ్రీ 5 డేస్‌కో, ఎవ్రీ 7 డేస్‌కో మేము తరోగా సక్షన్ క్లీన్ జేసి అందులో ఉన్న బ్లడ్ క్లాట్స్, డెబ్రీ అదంతా తీసేయాల్సి ఉంటుంది. అప్పుడే ఓకే. సైనస్‌కి వెంటిలేషన్ రీస్టోర్ అయ్యి ప్రాపర్‌గా వెంటిలేషను నోస్ పేటెంట్‌గా ఉంటుంది. సో, అందుకే సైనసైడ్ సర్జరీ అయిన తర్వాత ప్రతి వారం ఒకసారి అట్లా ఒక 3, 4 వీక్స్ రమ్మంటాం. ఓకే. పోస్ట్ ఆప్ కేర్. పోస్ట్ ఆప్ ఆ! కేర్. ఓకే. అట్లా అయితేనే లేదు అంటే మ్యూకోసా ఒకదానికొకటి టచ్ అయిపోయి సైనికే అని ఫార్మ్ అవుతాయి. సో, హ్మ్. వన్స్ సైనికే ఫార్మ్ అవుతే మన చేసిన ఇది గూడా ఉండదన్నట్టు. మళ్ళీ ఇబ్బందులు సైనస్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక దగ్గర చూసాను బెలూన్ సైనోప్లాస్టీ అని విన్నాను. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పింది ఫెస్ ఒకటి. హ్మ్. బెలూన్ సైనోప్లాస్టీకి, ఫెస్‌కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? మేజర్ డిఫరెన్స్ గాదు. అదొక ఎక్స్‌ట్రా టూల్. సైనస్ సర్జరీలోనే బెలూన్ అనేది ఒక ఎక్స్‌ట్రా టూల్. కొన్ని సందర్భాలుంటాయి. లైక్ ఫ్రాంటల్ సైనసైటిస్ అంటాం. ఫ్రాంటల్ సైనసైటిస్ అంటే ఇక్కడ మనకేంటంటే మామూలుగా వ్యూకి 90 డిగ్రీస్‌లో మేము వర్క్ జేయాల్సుంటుంది. ఓకే. సో, అలాంటి సందర్భంలో ఫ్రాంటల్ సైనస్ ఓపెనింగ్‌ని వైడెన్ జేయడానికి బెలూన్ చాలా యూజ్‌ఫుల్. ఓకే. అండ్ అడ్వాంటేజ్ కూడా. సైనస్ ఓపెనింగ్ ట్రామాటిక్‌గా వైడెన్ చేయొచ్చు. సో, అలాంటి ఫ్రాంటల్ సైనసైటిస్ కేసెస్‌లో బెలూన్ సైనోప్లాస్టీస్ వాడొచ్చు. అడ్వైజబుల్. అడ్వైజబుల్. మైగ్రేన్ హెడేక్‌కి, సైనస్‌కొచ్చే సైనస్ సైనసైటిస్‌తోనొచ్చే పెయిన్‌కి డిఫరెన్స్ ఏముంటుంది సార్? ఎలా డిఫరెన్షియేట్ జేయొచ్చు? సైనసైటిస్‌లో వచ్చే పెయిన్ జస్ట్ హెవీనెస్. ఫేషియల్ హెవీనెస్ అంటాం. ఓకే. కొంచెం బరువేసినట్టుగా ఉంది సార్ అని చెప్తుంటారు. హుహు. అండ్ మిగతా సింప్టమ్స్ ఉంటాయి. మిగతా సైనసైటిస్ సింప్టమ్స్ ఉంటాయి. మైగ్రేన్‌లో యూజువల్‌గా వన్ సైడ్ హెడేక్స్ ఉంటాయి. అండ్ చాలా సివియర్ ఎపిసోడిక్ ఉంటాయన్నమాట. ఓకే. అవి వచ్చినప్పుడు చాలా సివియర్‌గా ఉంటుంది. వాళ్ళు లైట్‌ని చూడలేరు. పెద్ద సౌండ్‌ని వినలేరు. సో, సైలెంట్‌గా, కామ్‌గా ఉండాలని అనుకుంటుంటారు. సో, అండ్ అది ఫ్యూ అవర్స్ అట్లా ఉంటుంటది. ఫ్యూ అవర్స్ టు హాఫ్ డే అట్లా ఉంటది. అండ్ సైనసైటిస్ సర్జరీస్‌లో లేజర్ వాడతారా? లేదంటే జస్ట్ మార్కెటింగ్ టూల్. లేజర్ యూజ్ చేస్తాము, బ్లడ్ లాస్ ఉండదు ఆ టైప్‌లో ఏమైనా? సైనసైటిస్ సర్జరీలో కోబ్లేటర్ కొన్ని సందర్భాల్లో వాడతాం. బట్ ఓకే. లేజర్ ఐ డోంట్ థింక్ సో. పెద్దగా లేజర్ వాడేదైతే అవసరం. మైక్రో డిబ్రైడర్ వాడతాము, బెలూన్ వాడతాము, ఓకే. అవసరమైతే కోబ్లేటర్ వాడతాం. హ్మ్. బట్ లేజర్ ఐ డోంట్ థింక్ సో. లేజర్ లేజర్ పెద్దగా వాడం. వాడరు. సైనస్ సర్జరీకైతే లేజర్ పెద్దగా వాడం. ఒకవేళ గనుక మీకే ఒకవేళ సైనసైటిస్ వస్తే మీ సర్జరీ ప్రిఫర్ చేస్తారా? తప్పకుండా. అంటే ఇప్పుడు నేననేది ప్రాపర్‌గా యాంటీబయాటిక్స్ వాడి, అన్నీ డీకంజెస్టెంట్ డ్రాప్స్ వాడి, నాసల్ డౌచింగ్ జేసి, అన్ని ప్రయత్నాలు జేసిన తర్వాత గూడా తగ్గకపోతే ఎవరమైనా సరే సర్జరీకెళ్ళాల్సిందే. అండ్ నేను విన్నదేంటి అనంటే, ఈఎన్‌టీ సర్జరీస్ మొత్తంలో జనరల్‌గా ఈఎన్‌టీ సర్జరీస్‌లో మాల్ ప్రాక్టీస్ జరిగేది మేజర్‌గా నోస్ మీదనే అంటారు. ఎంతవరకు కరెక్ట్ అది? మాల్ ప్రాక్టీస్ అనేది నేను పేష్ పర్సన్‌ని బట్టే ఉంటదండి అది. మాల్ ఇండివిడ్యువల్. ప్రాక్టీస్ నువ్వు ఏ ఏ ఏ ఫీల్డ్‌లో లేదు మాల్ ప్రాక్టీస్. సో, ఆ పర్సన్‌ని బట్టి ఎవరు ఏ పర్సన్ జేస్తున్నాడో దాన్ని బట్టే ఉంటది. బట్ మేజర్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఇయర్ అంటే మేజర్‌గా అంత మాల్ ప్రాక్టీస్ ఉంటదా లేదా అని డౌట్. బట్ అట్లా ఏం లేదు. నోస్ రిలేటెడ్‌గా చేసేవాడు ఎక్కడైనా జేస్తాడు. చేయనివాడు ఏ ఫీల్డ్‌లో చేయడు. ఏ ఫీల్డ్‌లో మీరేమనుకుంటున్నారు సార్? మాల్ ప్రాక్టీస్ ఈఎన్‌టీ సెక్టార్‌లో ఉంటుందా? ఉండదా? ఉంటదండి. లేదని నేనేం జెప్పను ఉంటుంది. అన్ని ఫీల్డ్‌లో ఉంది. దీంట్లో గూడా ఉంటుంది. ఉంటుంది. లేదని నేనేం చెప్పను ఉంటుంది. ఇంకా ఏమైనా మేము తెలుసుకోవాల్సిందేమైనా ఉందా సార్? సైనసైటిస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మోస్ట్‌లీ అన్నీ కవర్ అయ్యాయి. మొత్తం ఆల్‌మోస్ట్ కవర్డ్. థాంక్ యూ సార్.